ఎన్నికల వేళ టీడీపీలో సరికొత్త రాజకీయానికి తెరతీశారు చంద్రబాబు. తాను అనుకున్నది చేశారు. నమ్ముకున్నోళ్లని నట్టేట ముంచేశారు. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తల కళ్లలో కారం కొట్టారు. జెండా మోసిన నాయకుల్ని పక్కన పెట్టారు. వలస పక్షులను అక్కున చేర్చుకున్నారు. కుర్చీలేశారు. ఎన్నికల్లో టిక్కెట్లిచ్చారు. నిలువెల్లా అభిమానంతో పనిచేసిన కార్యకర్తలకు హ్యాండ్ ఇచ్చారు. వెన్నుపోటు పొడిచారు. పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉంది టీడీపీ. అప్పటి నుంచి కార్యకర్తలెందరో పార్టీనే నమ్ముకుని ఉన్నారు. అధికారంలో లేకపోయినా జెండా వదల్లేదు. వెన్నంటే తిరిగారు. పార్టీని జనంలోకి తీసుకుపోయారు. ఏదో ఒక రోజు అవకాశం రాకపోతుందా అని ఎదురుచూశారు. తీరా ఆ రోజు వచ్చేసరికి నమ్మిన బాబే నమ్మకద్రోహం చేశారు. సీమాంధ్రలో జంప్ జిలానీలను ప్రోత్సహించారు. పచ్చకండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వారికే రాత్రికి రాత్రే బీఫారాలిచ్చారు. అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు అన్ని జిల్లాల్లోనూ బాబు మాయాజాలానికి ఎందరో నాయకులు బలిపశువులైపోయారు. చిత్తూరు జిల్లాలో ఇన్నాళ్లు ఉప్పు నిప్పులా ఉన్న గల్లా ఫ్యామిలీకి రెడ్ కార్పెట్ వేశారు చంద్రబాబు. సైకిల్ పార్టీ కార్యకర్తల్ని కొట్టి వాళ్లపై పెట్టిన కేసుల్ని క్షణంలో మర్చిపోయారు చంద్రబాబు. అరుణకు చంద్రగిరి టికెట్ ఇచ్చేశారు. అక్కడ ఎన్నాళ్ల నుంచో పార్టీకి సేవ చేసిన వారిని నమ్మించి గొంతు కోశారు. అంతేకాదు, ఆమె తనయుడు గల్లా జయదేవ్కు గుంటూరు ఎంపీ టికెట్ ఇచ్చారు. స్థానికుడు కాకపోయినా అందలం ఎక్కించారు. నెత్తిన పెట్టుకున్నారు. అంటే గుంటూరులో టీడీపీ నాయకులు లేరా? గెలిచే సత్తా వారికి లేదా? ప్రతి కార్యకర్త ఇదే ప్రశ్న లేవనెత్తుతున్నాడు. చంద్రబాబుపై జేసీ దివాకర్ రెడ్డి వేసిన సెటైర్లు ఎవరూ వేసుండరేమో. వాగ్ధాటితో రోజుకో వ్యంగ్యాస్త్రం ప్రయోగించిన జేసీ ఇప్పుడు పసుపుదండులో ఒకరైపోయారు. అటు చంద్రబాబు కూడా జేసీని తిట్టని తిట్టులేదు. అనేక సందర్భాల్లో కేసులు కూడా పెట్టారు. ఫ్యాక్షన్ పేరు చెప్పి ఆయన మీద ఎంతో బురద చల్లారు. కానీ పార్టీలోకి వస్తాననేసరికి తాను చల్లిన బురద తానే తుడిచేసి ఎల్లో కార్పెట్ స్వాగతం పలికారు. అనంత లోక్సభ టికెట్ ఇచ్చి మరీ సత్కరించారు. ఇక ఇదే దారిలో రాయపాటి సాంబశివరావును అద్దెకు తెచ్చుకుని పార్టీ సైనికుడు లాంటి కోడెల శివప్రసాద్కు మొండి చేయించారు. నరసరావుపేట టికెట్ కోసం ఎప్పటి నుంచో చూస్తున్న ఆయన్ను కాదని లేటెస్ట్ గెస్ట్ రాయపాటికి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇదే కోవలో మాగుంట, గంట, ఆదాల, పితాని, ఒకరేంటి వలస నేతలందరినీ అభ్యర్థుల్ని చేసేశారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ తనయుడు, స్వయానా బావమరిది హరికృష్ణ ఓ టికెట్ అడిగితే ఆఖరి వరకు తిప్పుకున్నారు. చివరకు ఖాళీ చేతులు చూపించారు. పార్టీ కోసం పనిచేసే వారిని పక్కన పెడితే కార్యకర్తలు ఒప్పుకుంటారా? రెడీమేడ్గా టికెట్ కోసం వలస వచ్చిన నేతలకు టికెట్లిస్తే జనం ఓటేస్తారా? 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా, 10 ఏళ్లు ప్రతిపక్ష నేతగా తలపండిన చంద్రబాబుకు కనీసం ఈ లైన్ తెలియదా? తెలిసి కూడా తెలియనట్లే నటిస్తున్నారా?